మనుషుల్లో ఈ దుష్టాత్మలు ఎప్పుడు ప్రవేశిస్తాయి ఎప్పుడు ప్రవేశిస్తాయి, తర్వాత అవి ప్రవేశించడానికి కారణాలు ఏమై ఉంటాయి, ఇవి మంచిగా మనం ఏం చేసుకోవాలి, డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాలలో అవి టెంపరవరీగా వచ్చిపోతుంటాయి, కొన్ని సందర్భాలలో సుదీర్ఘ కాలం వరకు అది అలాగే ఉండిపోతూ ఉంటాయి. దాని మొత్తానికి ఏంటంటే టెంపరవరీగా ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు నువ్వు నీ లోపలికి వస్తే కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత నీకంటే మంచిగా ఏదైనా దొరికింటే వెళ్ళిపోతుంది, లేదా నీకంటే ఇక్కడ కాదు ఇక్కడ ఏదో కొంచెం దాన్ని నచ్చలేదు అనుకో వెళ్ళిపోతుంది. అంటే అట్లా టెంపరవరీగా వచ్చి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి, తర్వాత కొన్ని రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ దుష్టాత్మలు ఎప్పుడు ప్రవేశిస్తాయి, ఎలా పని చేస్తాయి, దీన్ని అర్థం చేసుకోవడానికి మన మార్క్స్ వార్తలోనే 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఎప్పటి నుంచి కొంతమంది ఆ విషయాలు చక్కగా అర్థం చేసుకోవడానికి ఏం కాదు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 20వ వచనం నుండి. మార్క్స్ వార్త 9:20. అప్పుడు ఆయన ఇది వీరికి సంబంధించి ఎంతకాలమైనదని వారి తల్లిదండ్రులుగా అతడు బాల్యం నుండియే అది వారిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను తగ్గుతుంది. చాలు. ఇక్కడ ఏముంది? సిన్స్ చైల్డ్హుడ్. ఇక్కడ ఏమంట? సిన్స్. ఎక్కడి నుంచి అంట? సిన్స్ అంటే చిన్నప్పటి నుంచి, బాల్యము నుండి. బాల్యము నుండి అంటే ఏంటి? ఎప్పటి నుంచి మనం ఏం చేసుకోవచ్చు చెప్పవచ్చు? బాల్యము నుండి అంటే ఎప్పటి నుంచి? అక్కడ ఎక్కడ ఉంది? హౌ లాంగ్ అంటే ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది అని అంటే ఆన్సర్ ఏం చేస్తుందంట? సిన్స్ చైల్డ్హుడ్, బాల్యము నుండి. అంటే ఇక్కడ దుష్టాత్మ ఏం చేసింది? పని చేయటం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పని చేయటం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి. అనా వీళ్ళు చూసేది ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పుడతారు, పుట్టిన తర్వాత వాళ్ళు చిన్న వయసులో ఉంటారు, వాళ్ళకి ఏం కాదు, తెలియదు. కానీ వాళ్ళ లోపట ఏముంటుంది? పాపం ఉన్న కారణాన్ని బట్టి దుష్టునికి ఆ చిన్న పిల్లలైనా కూడా వాళ్ళ మీద ఏముంటుంది? అధికారం అనేది. అయితే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వీళ్ళకు పాపం అంటే ఏంటో ఎరగనంత వరకు, పాపం అంటే ఏంటో పిల్లలకు పాపం అంటే ఏంటో ఎరగనంత వరకు ఏం కాదు. దేవుడు ఏం చేస్తాడు? వాటి మీద అంటే ఆ చిన్న పిల్లల మీద సాతానికి అధికారాన్ని ఇవ్వడం, అంటే హాని చేయడానికి లేదా ఇంకేదైనా చేయడానికి. లేదంటే చిన్నపిల్లలు ఏమైపోతారు? దుష్టాత్మలు ఏం కావచ్చు, పీడించవచ్చు, వారిని హాని చేయొచ్చు, ఇంకేదన్నా. అయితే కొన్ని సందర్భాలు అట్లా కూడా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో పిల్లల్ని కూడా సాతాను ఏం చేస్తుంది? చంపేయడము లేదా వాళ్ళని. అందుకే ఇక్కడ ఏమైనా నాశనము చేయటకు చిన్నపిల్లల్ని కూడా ఏం చేస్తాయి అవి? నాశనం. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ధన దరిద్రులు, ఇలాంటి తేడాలు వాటికి ఉండవు. వాడికి ఏం కావాలి? వాళ్ళ ఇష్టం మేరకు ఒక విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ టైం అయిపోయింది, వాళ్ళకు నచ్చలేదు అనుకో, వాళ్ళని నాశనం చేసేసి వేరే చోటికి ఇట్లా ఇవి చేస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లలు, మరీ పాలు తాగే పసిపిల్లలు, నెలలు, రోజులు, అట్లాంటి పిల్లల మీద కూడా ఏముంటుంది? ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ లోకమంతా దేంట్లో ఉంది? సాతాను వశంలోనే ఉంది. కాబట్టి ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ప్రభావం అనేది పడుతుంది. కానీ వీళ్ళు ఎంతవరకైతే పాపం అనే నాలెడ్జ్ ఎప్పటి వరకైతే వీరికి రాదు చిన్నపిల్లలకి అన్నా, అప్పుడు వీళ్ళకి ఏం కాదు. అంటే అప్పటి వరకు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. కొంతవరకు దేవుని యొక్క ప్రొటెక్షన్ అనేది కొంతవరకు వాళ్ళకు
ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పాపం తెలియదు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి. అందుకే ఎవరన్నా పసిపిల్లలుగా అంటే పాపం అంటే ఏంటో తెలియక చనిపోతాడు వాళ్ళు పరలోకానికి పోతారు ఖచ్చితంగా. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి పోతారు? పరలోకానికి పోతారు. ఎందుకంటే వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు. అంటే ఆదామవ్వలు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళ పాపంలో పుట్టినా లేదా సాతాను లోకంలో పుట్టినా దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళకి అది తెలియదు కాబట్టి దేవుడు వారి పట్ల అన్యాయం చేయక న్యాయంగా వారిని ఏం చేస్తున్నాడు. కాబట్టి చిన్నప్పుడు అంటే బాల్యపు నుండి పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాత నుండి వీళ్ళు పాపము బుద్ధిపూర్వకంగా చేస్తున్నప్పటి నుంచి చిన్న చిన్నగా వీరి మీద ఏం పడుతూ ఉంటుంది, ఇంకా దుష్టుని యొక్క ప్రభావం వారి మీద పడి వారిని వశపరచుకోవడం అంటే వారిలోని ప్రవేశించడం, వారిని నియంత్రించడం అట్లా చేయటం అనేది జరుగుతుంది. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవడం సిన్స్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచే ఆ పని చేస్తుంది. పాపం అంటే ఎరగనంత వరకు దేవుని యొక్క కాపుదలు ఉన్నా లేదా అట్లాంటి పనులు చేయకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా దేవుడు వాళ్ళు పాపములో పెరుగుతున్నారు కాబట్టి బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు వారి మీద దుష్టుని యొక్క ప్రభావం ఉంటుంది. నెమ్మదిగా వారిలో ఏమవుతుంది, ఇది ప్రవేశించి వారిని కంట్రోల్ చేయటానికి, వారిని డైవర్ట్ చేయటానికి ఏమవుతుంది, పనిచేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, చిన్నప్పటి నుంచి. అందుకే ఇక్కడ ఏమన్నా టు కిల్ హిమ్, ఏం చేయడానికి, నిప్పుల్లో నీళ్ళల్లోకి ఎందుకు తీసుకెళ్తుందంట, చంపివేయడానికి. ఇక్కడ ఏమన్నా టు కిల్ హిమ్, ఇంటెండింగ్ టు కిల్ హిమ్. ఇక్కడ నాశనం చేయుట కానుంది, కానీ ఇక్కడ చంపివేయుటకు ఏం చేస్తున్నాను, చిన్నపిల్లల్ని కూడా ఏం చేయాలని చూస్తుంది, అది చంపేయాలని చూస్తుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పటి నుంచి ప్రవేశిస్తుంది, బాల్యం అంటే ఎప్పుడు, పుట్టగానే వారి లోపల ఏముండదు, దుష్టాత్మలు ఉండి వాళ్ళని పీడించి లేదా ఇంకేదో చేసి, కాకపోతే ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టిన దేంట్లో, పాపపు లోకంలో. దుష్ట ప్రభావం, తల్లిదండ్రుల ప్రభావం లేదా కుటుంబ ప్రభావం అనేది పిల్లల మీద పడుతుండొచ్చు. ఎందుకంటే నేను చాలా ఇన్సిడెంట్ అలా చూశాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబ ప్రభావం అనేది చిన్నపిల్లల మీద పడుతుంది. కానీ వారి లోపల దుష్టాత్మలు ఉండి వాళ్ళని ఏం చేయడు, అంటే వాళ్ళ లోపల దుష్టాత్మలు ఉండి వాళ్ళని పీడించడానికి దేవుడు అనుమతి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు కాబట్టి పాపం అంటే ఏంటో వారికి తెలియనంత వరకు, వాళ్ళంతటా వాళ్ళు బుద్ధిపూర్వకంగా పాపం చేసేంత వరకు దేవుని యొక్క కాపుదల వారికి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఒకటి. రెండవది ఏంటిది, ఇప్పుడు బుద్ధిపూర్వకంగా వీళ్ళు పాపం చేస్తున్న కొద్ది నెమ్మదిగా వాళ్ళు ఎదిగిన కొద్దీ, వాళ్ళు పాపములో లోకంలో వాళ్ళు ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఏమవుతుంది, నెమ్మదిగా వాళ్ళ పాపానికి బుద్ధిపూర్వకంగా చోటు ఇచ్చిన దాన్ని బట్టి దుష్టుని ప్రభావం పెరుగుతుంది. తర్వాత నెమ్మదిగా అది అలాంటి వ్యక్తుల్లో చోటు చేసుకుంటుంది. అర్థమైందా, మంచిగా అర్థమైందా, ప్రవేశించటం. అందుకే ఇక్కడ ఏమంటారు, సెన్స్ చైల్డ్హుడ్ అంటే సెన్స్ బర్త్ అని చెప్పలేదు. అంటే పుట్టినది మొదలుకొని ఏం చేయలేదు, ఇట్లా చేయను, పుట్టినది మొదలుకొని చేయడానికి ఏమి ఉండదు. దేవుడు అట్లా అనుమతి. మీరు చిన్నపిల్లలు, కొంతమంది చిన్నపిల్లలు దేవునితో సమానం ఫలానా అంటారు. దేవునితో సమానం కాకపోయినా దేవుడు ఏం చేయాలి, అన్యాయస్తుడు కాదు. చిన్నపిల్లలు వీళ్ళు కాకపోతే వారి లోపట లేకపోయినా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభావం వారి మీద పడవచ్చు. వారి కుటుంబం మీద ఉన్న ప్రభావం వారి మీద పడవచ్చు. కొంతమంది భార్య భర్తలు దెయ్యాలు బట్టి ఏం చేస్తారు, పిల్లల్ని చంపేసుకుంటారు. అది వాళ్ళ లోపల దుష్టాత్మలు ఉండి కాదు, వీళ్ళ లోపల ఉన్న దుష్టాత్మలను బట్టి వాళ్ళు ఏమవుతున్నారు, చంపేయడము, కాల్ చేయడము, లేదా నరికేయడము, లేదా ఇంక బావిలో తోసేయడము, ఇవన్నీ చేసేది ఎవరు, వీళ్ళు పెద్దవాళ్ళ లోపల ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే అప్పటి వరకు ఏం కాదు, దేవుడు ప్రభావం ఉన్నా కూడా వాళ్ళ లోపల దుష్టాత్మలు దూరి వాళ్ళని ఏం చేయాలి, పీడించడానికి దేవుడు అనుమతి. అప్పటి వరకు వారికి శరీరపరంగా కొంత మెడికల్ పరంగా అంటే కొన్ని శరీరపరమైన బలహీనతలు, రోగాలు, నొప్పులు అవి ఏమన్నా ఉండవచ్చు. ఓకేనా, ఇది మంచిగా అర్థం చేసుకో. తర్వాత సెకండరీ విషయం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే పాపని ఎరిగి బుద్ధిపూర్వకంగా వాళ్ళు పాపం చేస్తూ పోతారు చూడు, అప్పుడు అవి నెమ్మదిగా వాళ్ళని ఆక్రమించటం అని, నెమ్మదిగా వాళ్ళని ఏం చేయాలి, తన వశం తీసుకోవడానికి ఆ వ్యక్తిలో అంటే ఆ పసిపిల్లల్లో ఒకటి ఉంది ఏం చేయాలని చూస్తుంది.
మంచిగా అర్థమైంది సిచ్యువేషన్ మంచిగా అర్థంగా. మనం ఇప్పుడు యాకోబు నుండి, యాకోబుకి ఎప్పటి నుంచి ఉంది? యాకోబుకి ఏమనిపిస్తుంది అంటే 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఉంది, అంతకుముందు నేను బాగానే ఉన్నాను, అంతకుముందు నేను బాగానే ఉన్నాను. అంటే ఇది చాలా జనరల్గా అందరూ అనుకునేది, బాగున్నాము అనుకుంటారు, కానీ వాస్తవానికి వాళ్ళు ఏం కాదు. ఎందుకంటే అవగాహన లేని కారణం బట్టి. ఎందుకంటే పుట్టినది మొదలుకొని తర్వాత చిన్న చిన్న బుద్ధిపూర్వకంగా పాపం చేసిన కొద్దీ ఏమవుతుంది? దుష్టునికి ఏం దొరుకుతుంది? అర్థమవుతున్న అవకాశం దొరుకుతుంది, ప్రభావం వేసుకుంటూ నెమ్మదిగా ఏమైపోతుంది? ఆ వ్యక్తిని వాసపరుచుకుంటుంది, ఆ వ్యక్తిలో చోటు సంపాదించుకుంటుంది. చోటు సంపాదించుకొని ఇక అప్పటి నుంచి వ్యక్తిని ఏం చేస్తూ దురలవాట్లకు బానిసలు చేయటం, అంటే తెలియకుండా, అర్థమవుతున్నా, తెలియకుండా వాళ్ళని దురలవాట్లకు బానిసలు చేయటం, లేకపోతే రకరకాల పాపాలు చేయించడం, ఇట్లా వాళ్ళని ఏం చేస్తారంటే లోకం వైపు, పాపం వైపు నడిపిస్తూ ఉంటుంది. తర్వాత చిన్నగా ఏమైపోతుంటుంది? పనిచేస్తూనే ఉంటాయి. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ కోరుకొని ఆ దుష్టాత్మ నుంచి లేదా పాపం నుంచి పూర్తిగా రక్షింపబడితేనే కానీ వాటి నుంచి విడుదల దొరకదు. ఇది ఎప్పటి నుంచి? సెన్స్ చైల్డ్హుడ్, అంటే బాల్యం నుండే ఏమవుతుంది? అది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అదే అందుకే అక్కడ ఏముంది? ఆఫ్టెన్ త్రో హిమ్ అండి. ఇక్కడ ఏముందంట? దెయ్యము ఏం చేసిందంట? పట్టింది. అన్న తరచుగా అతను ఏం చేస్తుంది? ఏమైనాను ఇక్కడ తర్వాత కింద మనం చూస్తే జనులు 25 నుంచి అదే మూగవైన చెవిటి దయ్యమా వారిని ఏం చేయమంట? వదిలిపమా. వానిలో ఎంటరింగ్, నెవర్ ఎంటర్ హిమ్ అగైన్. ఇక్కడ ఏమందంట? ఎంటర్ ఏమని రాస్తుంది? ప్రవేశింపవాలి. అంటే అర్థం ఏంటిది? అది ఎప్పుడో ప్రవేశించింది. ఎప్పుడు ప్రవేశించింది? బాల్యము నుండి. అది మనం ఎక్కడ పెట్టుకోవచ్చు దాని గుర్తు? అదైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు దెయ్యాలు ఏం చేయడం? తల్లిని పీడిస్తుండొచ్చు, తల్లి ద్వారా పిల్లని ఏం చేయొచ్చు? హాని కలిగిస్తుండొచ్చు. కానీ పిల్లల్లో ఏం కాదు వెంటనే, ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం అనేది. అందుకే ఆదమవ్వలే. దీన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి, ఆదమవ్వలు పాపం చెయ్యనంత వరకు సాతానికి వారి మీద అధికారం లేదు. సాతానికి అధికారం ఎట్లా దొరుకుతుంది? పాపం చేసిన కారణాన్ని బట్టి. ఆదమవ్వలు పాపము చెయ్యనంత వరకు సాతానికి వారి మీద ఏం లేదు అధికారం. పాపం ఎప్పుడైతే చేస్తే అప్పుడు వాళ్ళకు సాతానికి వారి మీద అధికారం దొరికింది. సేమ్ వేలో పిల్లలు పుట్టిన తర్వాత వారు బుద్ధిపూర్వకంగా పాపము చేసేంత వరకు సాతానికి వారి మీద ఏముండదు, హక్కు ఉండదు. అయితే లోకము సాతాను వశంలో ఉంది కాబట్టి దుష్ట ప్రభావం వారి శరీరం మీద పడవచ్చు, లేదా తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్న చేతబళ్ళను, దెయ్యాలను, అదని ఇదని వారి యొక్క ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఉండవచ్చు కొంతవరకు. కానీ లోపల ప్రవేశించే అనుమతి ఎప్పుడు? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆదమవ్వలు దేవుడు చేసినప్పుడు కూడా ఏమున్నాయి? లోకంలో ఏముంది? సాతాను ఉందా లేదా? సాతాను ఉన్నాడు, సాతానుతో పాటు లూసిఫర్ సైన్యం అంత ఉంది. మరి ఆదమవ్వలు పాపం చేయనప్పుడు వాళ్ళు ప్రవేశించి వాళ్ళని ఏం చేయొచ్చు? ఇవేమైనా చెయ్యొచ్చు. కానీ ఎప్పటి వరకు వాళ్ళని ముట్టలేకపోయే? బుద్ధిపూర్వకంగా పాపం చేసిన కారణాన్ని బట్టి, సాతానికి అవకాశం ఇచ్చిన కారణాన్ని బట్టి అప్పుడు వీళ్ళని ఏం చేసినాయి? వశపరచు. అర్థమవుతున్నా కరెక్ట్గా? కాబట్టి ఇప్పుడు ప్రవేశించింది ఎప్పుడు? ఇప్పుడు యాకోబులో ప్రవేశించింది ఎప్పుడు?
అర్థమవుతుందా? ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రాలే అలా, లేదా నెల 2 నెలలు ఉన్నప్పుడు రాలే, లేదా 2 సంవత్సరాలు ఉన్నప్పుడు రాలే. ఎప్పుడు వచ్చింది? యాకోబుకి తనకు తాను తెలిసి పాపం చేస్తాడు చూడు, ఇది పాపము, ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తాం చూడు. అర్థమవుతుందా? అంటే నోయింగ్లీ మనకు మనమే, ఆదమవ్వలు కూడా ఫలం తినేటప్పుడు వాళ్ళు తెలిసే తిన్నారు, తెలిసే. అట్లాగే ఆ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళకు తెలిసి పాపం చేస్తాడు చూడు, అప్పుడు దీనికి ప్రవేశించే అవకాశం, అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆ పాపాన్ని బట్టి దుష్టాత్మకు, దెయ్యాలకు, దుష్టాత్మలకు ఏం అవకాశం దొరుకుతుంది. అర్థమైతే మంచిగా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది మర్చిపోవాలి? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సిస్టమ్ అంతకుముందు బాగానే ఉన్నానంటే అది మోసం. కాకపోతే ఈ మధ్య కాలం ఏం చేసింది? ఎక్కువ పీడించింది. అంతే, ఎక్కువ ఏం చేసింది? పీడించడానికి కూడా కారణం ఏంటి? దాని తర్వాత మనం చూద్దాం. కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకున్న టైం పీరియడ్ ఏంటిది? టైం పీరియడ్ ఏంటిది? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏమంటాం, యాకోబుకి 36 సంవత్సరాలు ఉదాహరణకి అనా. ఇప్పుడు చైల్డ్హుడ్ అంటే చిన్న బాల్యం నుంచి, బాల్యం అంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసేస్తే ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల వరకు పాపం అంటే ఏంటో తెలియదు, అబద్ధం అంటే ఏంటో తెలియదు, మోసం అంటే ఏంటో తెలియదు, ఇవేవి కూడా, బూతులు అంటే ఏంటో తెలియదు, ఇవేవి కూడా తెలియవు. కానీ తల్లిదండ్రులు యొక్క ప్రభావం పిల్లల మీద 4-5 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ఏవైతుందో వాళ్ళ మీద పడుతుండవచ్చు, అది సెకండరీ విషయం. కానీ ప్రవేశించేది ఎప్పుడు? ఈ వ్యక్తికి తెలియనంత, పాపము అంటే ఏంటో తెలియనంత వరకు వారి మీద ఏముండదు. వాళ్ళు హిందూ మతంలో పుట్టినా, ముస్లిం మతంలో పుట్టినా, లేదా క్రైస్తవ మతంలో పుట్టినా, వాళ్ళు నాస్తికులైనా, ఎవరైనా సరే. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. వాళ్ళకి అసలు అంటే ఏంటో, పాపం అంటే ఏంటో తెలియనప్పుడు దుష్టాత్మలు వెళ్ళి వాళ్ళని లోపలికెళ్ళి వాళ్ళని ఏమంటారు, లోపటి నుంచి బయట నుంచి పీడించి, ఇవన్నీ కథలు ఉండవు. దేవుడు అనుమతి ఇయ్యడు అట్లాగా. దానికి ఎగ్జాంపుల్ ఏంటిది? ఆదమవ్వలు సృష్టింపబడినప్పుడే సైతం దూరలే కదా. పాపం చేసినప్పుడు ఏం దొరికింది వాళ్ళకు? అధికారం దొరికింది. అర్థమైందా? ఇప్పుడు యాకోబు అన్నకి ఏమైంది? 36 సంవత్సరాలు దానికి. ఇప్పుడు 36 సంవత్సరాలలో అది ప్రవేశించే ఎన్ని రోజులు అయిన ఉండొచ్చు? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి చెప్పు. బాల్యం నుండి అంటే ఎప్పుడు? అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో సరే అంత పాపం విస్తారంగా లేదు కాబట్టి పోని. ఇప్పుడు నువ్వు ఏమన్నా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎంతో కొంత వేసుకో. నీ అంత నీకు తెలిసి పాపం చేస్తాడు, అప్పటి నుంచి దానికి ఏం దొరుకుతుంది? అధికారం దొరుకుతుంది. ఓకే, పాపం చేసిన, పాపం చేయనంత వరకు పిల్లల మీద దానికి ఏముండదు, ప్రభావం పడుతుండొచ్చు. అదే చెప్తున్నాం, తల్లిదండ్రులు, కుటుంబం ఏదో ఎంతో కొంత ప్రభావం పడుతుంది, అది వేరే మాట. అందుకే ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది? 3-4 సంవత్సరాల తరం అప్పుడే, అంతకుముందు బాగానే ఉండేనా? అంతకుముందు కూడా బాగాలేదు. అంతకుముందు కూడా ఏమైంది? ప్రవేశించింది. అది ఎప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు, ఎప్పుడో బాల్యంలో ప్రవేశించి నెమ్మదిగా దేవుని వైపు రాకుండా, దేవుని వైపు తిరగకుండా ఏం పని చేసింది? పాపములో ఇంకా అనేకమైన పాపాలు చేయడానికి, అనేకమైన అంటే వాక్యానికి విరుద్ధంగా, దేవునికి దూరంగా ఇట్లాంటివన్నీ చేయించుకుంటూ వచ్చింది. ఇట్లాంటివన్నీ కూడా ఏమైంది? చేయించుకుంటూ వచ్చింది. ఇంకా దానికి తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు ఇది అర్థమైంది, ఆ టైం పీరియడ్. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? దుష్టాత్మలు ఎప్పటి నుంచి పీడిస్తున్నాయి? అది లేదు అంతకుముందు బాగానే ఉన్నారు 2-3 సంవత్సరాల నుంచి అంటే అది మోసం. 2-3 సంవత్సరాల నుంచి కొంచెం ఎక్కువ పీడిస్తుండొచ్చు, కానీ అది మొదటి నుంచే ఉంది. ఎప్పటి నుంచి? పాపం అంటే ఏంటో బుద్ధిపూర్వకంగా తెలిసి పాపం చేసిన తర్వాత నుంచి దానికి అధికారం దొరికింది. అది నెమ్మదిగా లోపల చోటు సంపాదించింది. నెమ్మదిగా ఈ వ్యక్తిని ఏం చేస్తుంది? డైవర్ట్ చేసుకుంటూ లోకం తట్టు, పాపం తట్టు, అటు ఇటు, ఇది అది చేసుకుంటూ. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైంది మంచిగా. అందుకే అక్కడ చాలా క్లియర్గా అర్థమైంది. ఏమని?
ఆ 2 వచనాలు, ఆ 2 పదాలు మంచిగా చదవండి క్లియర్గా. ఇంకా దీంట్లో ఇంకా లోతులోకి వెళ్తే ఇంకా ఉన్నాయి. ఫస్ట్ ఏం చదువుతాం అంటే, ఫస్ట్ ఇది ఎక్కడ నేను చెప్పను, నుంచి 23 చదువు. మార్కు 9:23. 23. అందుకు యేసు అది కాదు, ఒక నిమిషం. 22 కాదు 21. ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనది అని అడుగుతున్నాడా. అండ్ ఇక్కడంట బాల్యము నుండి ఏమనట, బాల్యము నుండి అంటే ఏమవుతుంది, చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తిని ఏం చేస్తుంది, ప్రవేశించి ఆ వ్యక్తిని నాశనం చేయడానికి లేదా అతన్ని చంపడానికి ఏం చేస్తున్న ప్రయత్నం చేస్తుంది. అర్థమవుతుందా? చైల్డ్హుడ్. తర్వాత ఇక్కడ ఏముంది కింద రెబ్యూక్ 25 వచనం. మూగవైన చెవిటి దయ్యమా ఏం చేయాలంట, వానిని వదిలిపొమ్ము అంటే అర్థం ఏంటిది? మళ్ళీ ఇక వానిలో ఏం కావద్దు ప్రవేశించదు అంటే ఎప్పుడు ఆల్రెడీ ప్రవేశించింది. అర్థమవుతుందా? అది ఎప్పటి నుంచి? బాల్యములోనే ప్రవేశించి ఈ రకమైన విధంగా పీడిస్తుంది. కొంతమంది ప్రవేశించి ఏం చేస్తుంది, కొంతమంది రోగాల చేత పీడిస్తుంది, కొంతమంది దురలవాట్ల చేత పీడిస్తుంది, కొంతమందిని రకరకాలుగా ఏం చేస్తాయి, అవి పీడిస్తూ ఉంటాయి. పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ 3-4 సంవత్సరాల సిస్టమ్ అది మోసం అన్నట్టు. అదేంటంటే బాగానే ఉన్నా ఏ 3-4 సంవత్సరాలు లేదు అంటే లైట్గా తీసుకోవడానికి. 3-4 సంవత్సరాలు అయితే ఏదో కొంచెం అయిపోతే మంచిగా అయిపోతానంటే ముందు నుంచి ఉన్న రోగం అది ఎప్పటి నుంచి? బాల్యం నుంచే ఉంది. బాల్యంలోనే దానికి ఎక్కడో ఏమైపోయింది, పక్క అవకాశం ఇచ్చినవా లేకపోతే దొరికింది అవకాశం? ప్రతి మానవుడు పాపంలో పుట్టి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తాడు. ఆ బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలను బట్టి ఈ వ్యక్తికి, ఈ దుష్టాత్మలకు ఏం దొరుకుతుంది? అధికారం దొరుకుతుంది. అధికారం దొరికినప్పుడు అది దూరుతుంది, లోపలికి ప్రవేశించి ఆ వ్యక్తిని ఏం చేస్తుంటుంది, పీడిస్తూ ఉంటుంది. రోగాల చేత పీడించవచ్చు, దురలవాట్ల చేత పీడించవచ్చు, రకరకాలుగా పీడిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? పాయింట్ ఏంది? ఎప్పుడు ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు ఏమనాలి? ప్రభా నేనేం చేశాను? నా తల్లి గర్భంలోనే పాపంలో ఏం జన్మించాను, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది. హెబ్రీ మన దావీదు అంటాడు కదా అని చెప్పి మనం ఏం చేయాలి? జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని ఒప్పుకోవాలి. దేన్ని? జన్మ పాపము, కర్మ పాపం. జన్మ పాపం గురించి బైబిల్లో రాస్తుంది, కర్మ పాపం గురించి కూడా బైబిల్లో రాస్తుంది. దాని గురించి ఒక వచనం ఏంటి, మన కీర్తన 50 దావీదు రాసినటువంటి కీర్తన 51. ఒకటి 5వ వచనం. దీంట్లో కూడా ఒక కిట్కుంది. చాలా మంది ఏం చేస్తారు, జన్మ పాపను ఒప్పుకోరు. అది కూడా సైతాన్ పని. నేను పాపములో పుట్టినవాడునా, నేను పాపములోనే పుట్టాను. దీనికి సపోర్టింగ్గా చాలా వచనాలు ఉన్నాయి. మనం ఏంటంటే సింపుల్, ఒకటి జన్మ పాపం, కర్మ పాపం అనేది ఉంది అనేది ఏం కావాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? పుట్టింది ఎన్లా? పాపములు. అంటే అదేం పాపం? జన్మ పాపం. అదేంటిది? జన్మ పాపం. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 3:23 3:23 కాదు, ఒక్క నిమిషం. రోమీలకు రాసిన పత్రిక
23. ఓకే, 23. 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి? కర్మ పాపం. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి? అందరూ పాపము చేసి అంటే అర్థమేంటిది? కర్మ పాపం అంటే అర్థమైంది క్రియాపూర్వకమైన పాపం. అంటే వాళ్ళు బుద్ధిపూర్వకంగా పాపము చేస్తూ ఉన్నారు. చేసి దేవుడు అనుగ్రహించి మహిమ నుండి ఏమైపోయారు? తొలగిపోయారు. దేవుడి నుంచి దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సాధారణంగా ఏముంది? అధికారం ఉంది. ఎందుకు? ఆ వ్యక్తి ఎందులో పుట్టిండు? పాపంలోనే పుట్టిండు. అయినా కూడా దేవుడు తన మహాకృపను బట్టి ఈ చిన్న పిల్లలు ఎవరైతే కర్మ పాపం చేయనంత వరకు, అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయనంత వరకు వారిని దేవుడు అంటే కాపాడుతూ ఉంటాడు. అంటే వారిలో ప్రవేశించకుండా ఆపుతాడు దుష్టాత్మ. అర్థమైందా? వారిలో ప్రవేశించకుండా ఆపుతాడు. అయితే తల్లిదండ్రులు లేదా మిగతా కుటుంబ పని ఇందాక నేను చెప్పిన ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఉంటుండొచ్చు. వాళ్ళు దెయ్యాలు పెట్టిన వాళ్ళు పిల్లల్ని చంపవచ్చు, లేదా పిల్లలు హాని చేయొచ్చు, లేదా అవన్నీ వేరే ఉంటాయి. తర్వాత రెండవది ఏంటిది? జన్మపాపం అయిపోయినాక కర్మపాపం. కర్మపాపం అంటే ఏంటి? ఈ వ్యక్తిలో ఆల్రెడీ ఏముంది? పుట్టడమే పాపంలో పుట్టాడు, పాపం ఉంది కాబట్టి ఈ వ్యక్తి పెరిగిన కొద్దీ ఆ పాపం ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని వాడుకొని కర్మపాపం చేయిస్తుంది, క్రియాపూర్వకమైన పాపాలు చేయిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? దేని విషయంలో ఒప్పుకోవాలి? ప్రభువా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నేను చేసిన పాపాలను క్షమించు. అయిపోయిందా? ఎప్పటి నుంచి? ఏడు నుంచి రావాలి? బాల్యం నుంచి. అంటే ఎక్కడ? మొదట జన్మ పాపము, సెకండ్ కర్మ పాపం. ప్రభు ఆదమవ్వలు చేసిన పాపం. ఎందుకంటే వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆదమవ్వల ద్వారా లోకంలోనికి పాపము, ఆదం ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించింది. ఒకరి ద్వారా ఏమైపోయింది? లోకంలోనికి పాపము వచ్చింది. అదేనా? కాబట్టి అది ఒప్పుకోవాలి. అవును ప్రభా, జన్మ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, కర్మ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నేను బుద్ధిపూర్వకంగా పాపం చేసి నువ్వు అనుగ్రహించు మహిమను నేను పొందుకోలేకపోతున్నాను అని దేవుడి ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకోవాలి. అక్కడి నుంచి రావాలి పాయింట్. ఇప్పుడు తెలిసిన పాయింట్ ఎన్ని సంవత్సరాల క్రితం పోవాలి? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల క్రితం పోయినాం? 2-3 సంవత్సరాల క్రితం పోయిన తర్వాత బాగానే ఉండేది. 2-3 సంవత్సరాలు మాత్రమే. సైతాన్ని కూడా చప్పట్లు కొట్టేమంటుంది. ఓకే రైట్. ఎందుకంటే దొంగ దొరుకుతలేడు, దాచుకోవడానికి ఏం దొరికింది? అది కూడా ఏమవుతుంది? లేదు అంతకుముందు బాగానే ఉన్నాం. అంతకుముందు ఏడ బాగున్నాం. ఎందుకంటే మొదట ఏమైంది? జన్మ పాపం. తర్వాత ఏమైంది? కర్మ పాపం. ఈ పాపంను బట్టి సాతానికి, దుష్టాత్మలకు ఏం దొరికింది? అధికారం దొరికిన కారణం బట్టి ఊకుంటుంది. అదేమైంది? లోపలికి ప్రవేశిస్తుంది. లోపలికి ఏం దొరుకుతుంది? ప్రవేశించిన తర్వాత బాల్యం నుంచి ఆ వ్యక్తిని నానా విధాలుగా రోగాల చేత, దురలవాట్ల చేత ఇంకా రకరకాలుగా పీడించుకుంటూ పోతుంది. హల్లెలూయా. అని ఇప్పుడు అర్థమైందా మంచిగా?